హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది విజయనగరంలో న్యూ ప్రాజెక్ట్ అండి. ఈ వర్క్ స్టార్ట్ చేసి 2 months అయితే అవుతుంది. ఈ 2 monthsలో గ్రౌండ్ లెవెల్ అంటే బేస్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. సో పీసీసీ స్టేజ్లో ఉందండి వర్క్ అయితే. సో పీసీసీ కన్నా ముందు పెస్ట్ కంట్రోల్ చేయించాలి కదా, ఆ వర్క్ అయితే జరుగుతుందండి. పెస్ట్ కంట్రోల్ పైపింగ్ సిస్టమ్ అండి. ఈ వర్క్ అనేది మనం రెగ్యులర్గా చేసే పెస్ట్ కంట్రోల్కి ఈ పైపింగ్ సిస్టమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి బడ్జెట్లో, 2 వర్క్లో కూడా డిఫరెన్స్ ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేయించే పెస్ట్ కంట్రోల్ అడుగున్నర లేదంటే అడుగు దూరంలో హోల్స్ పెట్టి ఆ హోల్స్లో కెమికల్ అయితే పోస్తామండి. సో ఆ కెమికల్ పవర్ అనేది 10 to 15 years వరకు ఉంటుంది. ఇంకా తర్వాత ఏం చేయలేమన్నమాట. అలా కాకుండా లైఫ్ లాంగ్ కెమికల్ మనకు ఉండాలి అన్నట్లయితే మాత్రం ఈ విధంగా పైపింగ్ సిస్టమ్ చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనం పెస్ట్ కంట్రోల్ చేయించుకున్నట్లే ఇది పైపింగ్ సిస్టమ్ చేయించుకుంటే మనం బండి ఇంజిన్ ఆయిల్ ఎలా అయితే రీప్లేస్ చేస్తామో ఆ విధంగా ఎవ్రీ 2 yearsకి ఒకసారి మనం గ్రౌండ్లోకి ఈ కెమికల్ అయితే పంపించవచ్చండి. వాల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ 2 సైడ్లు కూడా ఈ పైప్ నీట్గా ఫిట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మనం కెమికల్ అయితే పంపించవచ్చు. ఇంకా దానివల్ల చెదలు పడతాయేమో గుమ్మాలు, కిటికీలు, అలానే కబోర్డ్ వర్క్ ఇదంతా చెదలు పట్టిపోతుందేమో అని భయపడక్కర్లేదనమాట. చాలామందికి వుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి. గుమ్మాలన్నీ వుడ్తోనే చేయిస్తారు, కబోర్డ్స్ వర్క్ కూడా చేయిస్తారనమాట. పైగా ఇప్పుడున్న రోజుల్లో ఇంటిల్ వర్క్ ఎంత బడ్జెట్ పెడుతున్నారో మీకు అందరికీ తెలిసిందే. సో అలా మనం మంచిగా చేయించుకుంటాం వుడ్ వర్క్ అనేది అన్నట్లయితే మాత్రం మీ ఏరియాలో చెదలు ఎక్కువగా ఉన్నట్లయితే కంపల్సరీగా పెస్ట్ కంట్రోల్ పైపింగ్ సిస్టమ్ అయితే చేయించుకోండి. ఈ వర్క్ ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, ఫుల్ వీడియో. సో కంపల్సరీగా పెస్ట్ కంట్రోల్ అనేది మన ఇంటికి ఉండాలి. అది పైపింగ్ సిస్టమ్ ఉండడం ఇంకా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న స్టేజ్కి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని చెదలకు వదిలేసే కన్నా ఈ విధంగా చేయించుకోవడం ఉత్తమం. సో దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే మాత్రం తప్పకుండా పెస్ట్ కంట్రోల్ వీడియో అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను. అలానే ఇక్కడ మేమైతే ట్రయల్ వేస్తున్నాము, చూసారు కదా మొత్తం ఏ విధంగా చేసాము ఏంటి అనేది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కూడా నేను ఇంకోటి అప్లోడ్ చేస్తాను, ఓకేనండి. అలానే ఈ విజయనగరం సైట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో అంటే పిన్ టు పిన్ ఇప్పటి వరకు ఎంత వర్క్ చేసాం, ఏ వర్క్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్